పక్షులు పదృశాలు మత్తులు మారలు ఇచ్చినేశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాతపాలన్న దేశపతి లింగ మా పట్లు భైరవుడా సాలహి గంబాల సదరమండలు పంబు 7 గండాల 7 లింగాల మీద తలతది నామరాగు తిరిగి పంబు వెనుకది నామర ఏక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై తిరుగటి దుర్గయ్య పొగలు సాక్షిగా దుర్గని కొన పూలు మట్లు దుర్గని గన్నర్లు సతి దుర్గని సంపేగ వేనలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 స్థల పార్వతి గంగా 9 స్థల దొంగడు గంగా కోస్ గంగా రడ గంగా రక్త గంగా నోనె కుండలో ఉండే నూట్ల గంగా తేనె కుండలో ఉండే తేనెటి గంగా పాల కుండలో ఉండే పాతల గంగా సొప్ప బెల్లం ఉండే తెప్పల గంగా గంగా గడి ఆగలే శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుడు శ్రవణ లేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండకర జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమలింగం కాలన గజలు గడ దర్శనాలు కలియ పరీక్షలు ముఖన బుధ చంద్రం దాసుకున్న స్ట్రెన్ చంద్రకథ దాసుకున్న 14 హస్తాలు ధరించిన మాంకాళి మాయన చిన్న ఇరభద్ర కమై దేవతో రాజరిది మతం పల్లిది మంగనాలయ సభం పేట విధి ముందు కన్నా ముందు పుట్టిన ముందు వృద్ధిలా 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేళ్ళ వాడే సొక్కం పేట విధి చాలు చేసిన నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెడల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయకుమార కిన్నరి జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎక్కలేపించిన పుట్టిన నా బలక సుందరి కరమిచ్చిన కైలాసవతి దమరాని దళన కమలం పమ్మాల జుడిన వైలవని బ్యాగల కన్నా నా సాగల సద్ర సపాట నా బ్యాగల తిరిగి లదిగా పన వాళ్ళవాని ది దర్శన కమరెడ్డి ది కొలిమిన సారానే బగ్రాన ససమైన వాటాన బాలం బగ్రాన బగ్రం నాన్ బొడగంట మాదగింటి కూటాన పెద్దల నాటి పెద్దమనంటే దండమారమనంటే పల్లలమ్మనంటే ఇరుగులమనంటే లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వల్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమనంటే ఈ నలక రూపంగు నల్లబోసినంటే గడ్డలమనంటే సూదులమనంటే కనకాల కట్ట వేసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగల మలన శరణము 7 రక జలము యాకంగా ఉన్నాము తలని దండ పెట్టుకొని నా పేద గ్రామానికి పిలిచారు అమ్మా ఈసారి ఆషాఢ మాసం బోనాల్లో తల్లి మొదటి ఆషాఢ మాసం మొదటి దినమే మీకు మహాభిషేకం అని తదుపరి ధ్వజారోహణ అదేవిధంగా తీశత చండి హోమంతో అగ్ని ప్రతిష్ట అదేవిధంగా ఎంత భక్తి శ్రద్ధ చెప్పుకున్నాము ఈ పూజలన్నీ నిర్వహించాము. తదుపరి మహాభిషేకం అని పూర్ణాహుతి శాకాంబరి అలంకరణ పులంగి సేవ 1,00,000 కుంకుమార్చన 1,00,000 బిల్వార్చన 1,00,000 పుష్పార్చన శాంతి కళ్యాణము తొట్టిలా సమర్పించినాం. తల్లి నీకంతా సంతోషంగా ఉందా మా అమ్మ? సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. ఈ పూజలని లెక్క చెప్పుతున్నావా బాలక? నేను చేయించుకునే కదా నా బాలులతో అందరితో సంతోషంగా ఆనందంగా జరిపించుకుంటాను. అమ్మా, గత 6 సంవత్సరాల నుండి సప్తమాతలకు సప్తగోణమని విజయవాడ కనకదుర్గ అమ్మవారికి అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి 6 ప్రధాన దేవాలయాలకు కూడా మేము బంగారు పాత్రలు నైవేద్యం సమర్పిస్తున్నాం. పట్టు వస్త్రాలు ఒడి బియ్యము సమర్పించుకోవడం జరుగుతుంది. తల్లి మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఆనందం. నా అక్క చెల్లెలకు అందరికీ చీరసార సంతోషంగా ఉంది బాలక. నాతో పాటు నా అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. తల్లి ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అదేవిధంగా మీకు పూజలు చేస్తుంటారు. వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలి. అందరూ కూడా సుఖ సంపదలతో ఉండాలని దీవించమ్మా. నా గ్రామంలోని ప్రజలందరూ
సుఖశాంతులతోటి వర్తిల్లా చూసుకునే భారం నాది. అరే కాలకూలి నాటే నా మునివలు కదిపికెళ్ళ బాబా బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి అనారోగ్యము రాకుండా చూసుకుంటారు. అమ్మా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పకడ్బందీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మార్గ ద్రవ్యాలు గాంజాని అటువంటి మార్గ ద్రవ్యాలు దేశ విదేశాల నుంచి రవాణా చేస్తూ యువకులతో పాటు విద్యార్థులను జీవితాలు నాశనం చేస్తున్నారు. వారికి మంచి మార్గంలో పెట్టి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని కోరుతున్నాను తల్లి. నా వాళ్ళందరూ చెడు దారిలో ఉన్నారని సక్రమంగా ఉండేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతూనే వాళ్ళం. ఎప్పటికప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాను. నేను శిక్షించడమే కాదు, వాళ్ళని రక్షించుతున్నాను. ధన్యవాదాలు తల్లి. హైదరాబాద్ బాగా నగరానికి మిరాల మండి ప్రధానమైన మార్కెట్. ఇప్పటి నుండే నగరంలో ప్రజలకు కూరగాయలు అందించే మార్కెట్ నేటి వరకు వ్యాపారాలు ప్రధాన కేంద్రంగా ఉంది. వీరందరికీ రాబోయే రోజుల్లో కూడా దినదిన అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అందరినీ కూడా దీవించి వీళ్ళందరినీ కూడా సుఖ సంతోషం ఉండాలని మనం చేస్తున్నానమ్మా. నా పక్కనున్న వాళ్ళకు, నా వాళ్ళందరికీ నేను విన్నట్టు ఉన్న వాళ్ళకు ఎటువంటి ఆపదారాన్ని వాళ్ళు నా దరిదాపులోనే పెట్టుకున్నాను కదా. వాళ్ళక రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా చూసుకునే భారం. ధన్యవాదాలు తల్లి. అదేవిధంగా అమ్మ, మిరాలమ్మండి గ్రామ ప్రజలందరూ కూడా 365 రోజులు మా మహిళలు, మా భక్తులు అందరూ కూడా, పిల్లలు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దేవాలయంలో సేవ చేసుకుంటున్నారు తల్లి. వాళ్ళందరికీ ఎటువంటి అపాయం రాకుండా వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అందరూ దినదిన అభివృద్ధి చెందాలని, మా మిరాలమ్మండి మా గ్రామంలో మా ఆడపిల్లలు ఇక్కడ పెళ్లి చేసుకొని పోయారు, వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా చూడాలని మనం చేస్తున్నానమ్మా. కోరిన వారికి కొంగు బంగారం చేయడం నా వంతు బాలక. నా బాలులందరినీ, నా బాలికలందరినీ కూడా తప్పనిసరిగా అభివృద్ధి చెందాలని అందరూ కూడా